పితృదేవ, మేము ప్రేమని అనుకుంటున్నది అది కేవలం ప్రేమకు మొదటి మెట్టే కావచ్చు. ముగ్గురు రాకుమారుల్లో మాకు నచ్చినవి చాలా విషయాలున్నాయి. కానీ ప్రేమ, వివాహం ఇంత పెద్ద నిర్ణయం మేము ఇంత తక్కువ సమయంలో తీసుకోలేం. విక్రమ, మనస్సు కాలంలాగే విధి కూడా మారిపోతూ ఉంటుంది. విధి దశని దిశని ఎప్పుడు ఎలాంటి సంఘటన మార్చేస్తుందో ఎవ్వరూ చెప్పలేరు. ఇప్పుడు నా విషయమే చూడు. కొంతసేపు క్రితం దాకా నిశ్చింతగా నా భేతాళ వృక్షం మీద పడుకున్నాను. ఇప్పుడేమో నువ్వు నన్ను ఇక్కడి నుంచి ఈడ్చికెళ్తున్నావు. అలా అంతకాలం స్వయంప్రభ జీవితంలో ఒక్క మంచి వరుడు కూడా దొరకలేదు. కానీ ఇప్పుడు ముగ్గురేసి ఉత్తములైన రాకుమారులు ఆమె ముందుకొచ్చి వాలారు. కానీ విధి ఆడే ఆట అక్కడే ఆగలేదు. స్వయంప్రభ జీవితంలో ఒక పెద్ద సంఘటన జరిగేందుకు సిద్ధంగా ఉంది. ఈ రోజు ఈ బందిపోటు మంగళ్ సింగ్ పంట పండింది. ఏకంగా విరాటపురం రాజకుమారి స్వయంప్రభ కంకణాన్నే కొట్టేశాడు. నా భోజనం ఎక్కడా? దానవరాజా, ఈ రోజు నేను మీకు భోజనాన్ని మించిన బహుమతి తెచ్చాను. ఆ బహుమతి ఎలాంటిదంటే అది మీదైతే మీ ఆకలి జీవన పర్యంతం తీరిపోతుంది. ఆ బహుమతి ఇదే, విరాటపురం రాజకుమారి స్వయంప్రభ ధరించిన కంకణం. ఎంతటి సౌందర్యవతి! ఆమెనే నేను పెళ్లి చేసుకుంటాను. ఆమెని నా భార్యని చేసుకుంటాను నేను. తప్పక దానవరాజా, తప్పక. తమ వివాహం ఈ సుందరితోనే జరుగుతోంది. ఈమె నాకు భార్య కావలసిందే. విక్రమ, రూపవతి స్వయంప్రభ ఎక్కడా? దానవుడెక్కడా? వాడు అతి భయంకరుడు. ఇద్దరూ పరస్పరం వ్యతిరేకం. మనిద్దరిలాగే. నువ్వో సామ్రాట్టువి, నేనేమో బేతాళుణ్ణి. విక్రమ, ఏది జరిగినా మంచికే జరుగుతుందని నీకు తెలుసు కదా. నిజానికి ఆ దానవుడి వల్ల రాకుమారి స్వయంప్రభకి సమస్యే. కానీ ఒకవేళ స్వయంప్రభ చిక్కుకున్న సమస్యకి పరిష్కారం కూడా ఆ దానవుడే కావచ్చేమో. అర్థం కాలేదా? అంటే దీని అర్థం నీకు ఊహించడం చేత కాలేదు అని. స్వయంప్రభ మాతా పిత సోదరుడు ఒక్క వధువు కోసం ఇలా ముగ్గురేసి వరుల్ని ఎందుకు తీసుకొచ్చారు? ఆ రాజమహల్లో ఏం జరుగుతోంది చెప్తా విను. వినడం నీకు తెలుసు కదా, విను. స్వయంప్రభ వివాహానికి మోగుతున్నాయి మంగళ వాయిద్యాలు మధురంగా. రాజకుమారి స్వయంప్రభ ఏం చేస్తున్నారహో? రాజకుమారి స్వయంప్రభకి జై! 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 కేవలం నాదస్వరం వినకూడదు. స్వయంప్రభ మనస్సులోని ఆరాటాన్ని విను.
మమ్మల్ని దయతో క్షమించండి. మేము మీ సంకటాన్ని అర్థం చేసుకున్నాం. కానీ మమ్మల్ని నమ్మండి, మా సమస్య మీ సమస్య కంటే చాలా క్లిష్టమైంది. మీరు ఎవరిని ప్రేమిస్తున్నారో, ఎవరిని వివాహం చేసుకోవాలో మీకు తెలుసు. కానీ మేము నిర్ణయించుకోలేకపోతున్నాం. మీ ముగ్గురిలో ఎన్నో సుగుణాలున్నాయి. వీరులు, జ్ఞానులు, మమ్మల్ని ప్రేమిస్తున్నవారు. కానీ మేము నిర్ణయించుకోలేకపోతున్నాం. అసలు మీలో మేము ఎవరిని వరించాలి? నిర్ణయం తీసుకోలేకపోయామని చెప్పగలగడం ఎంత పెద్ద వరమో. మన చుట్టుపక్కల ఎన్నుకోవడానికి ఎన్నెన్ని ఉన్నాయని. కానీ మన జీవితం ఎంత చిన్నది. మనకి తెలియదు, కానీ లోకులు ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలనే తాపత్రయంలోనే ఉంటారు. ఈమె నా స్వప్న సుందరి రాకుమారి స్వయం ప్రభ. ఈమె నా జీవిత సహచరి అవుతుంది. రాకుమారి, రాకుమారి, ఇటు రండి. తప్పుకోండి. ఆపండి. ఎవరు ఆపలేరా? స్వయంప్రభ పుత్రి, స్వయంప్రభ. ఎవరు మా రాజకుమారి రక్షించలేరా? రాజకుమారి స్వయంప్రభ, రాజకుమారి పుత్రి. కాపాడండి, మమ్మల్ని ఎవరైనా రక్షించండి. విడిచిపెట్టు, మమ్మల్ని విడిచిపెట్టు, మమ్మల్ని విడిచిపెట్టు. ఎవరైనా కాపాడండి. ఇక నీ వివాహం నాతోనే జరుగుతుంది రాకుమారి. ఆ దానవుడెలా స్వయంప్రభ స్వయంవరానికి పిలవకుండా వచ్చేశాడు, అలాగే నువ్వు నా జీవితంలో ఊడిపడ్డావు. నీకంటే ఆ రాకుమారులేనయో. వరులు ముగ్గురు ఏకమయ్యారు. తమ ఒంటరి వధువుని కాపాడేందుకు బయలుదేరారు. ఏడేడు జన్మల దాకా మన బంధాన్ని ఎవ్వరూ తెంచలేరు. వద్దు, వద్దు. వదిలిపెట్టు, మమ్మల్ని విడిచిపెట్టు. స్వయంప్రభ, ఆగుదానవా. స్వయంప్రభ, మేము వస్తున్నాం. స్వయంప్రభ, దానవా, మేం నిన్ను వదిలిపెట్టాం.
వీరభద్ర, ఆ దానవుడి శక్తి వాడి పాదంలోని చక్రంలో ఉంది. ఆ వీర చక్రాన్ని ఛేదించు. అలాగే ఇదిగో వీరభద్ర, చెయ్యందుకో. రాజకుమారి, రాజకుమారి, మీకేం కాలేదు కదా? మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో మాకు తెలియడం లేదు. ఈరోజు మీరు మీ అశ్వం లేకుండా ఉన్నట్లయితే. రాకుమారి, మిమ్మల్ని వివాహం ఆడడం కోసం మేమిలా అంటున్నాం అనుకోకండి. కానీ వాస్తవానికి మేము ఎప్పటినుంచో మిమ్మల్ని ప్రేమిస్తున్నాం. ఇక ఎగురుతున్న అశ్వం మీ మనసు గెలుచుకోవాలని మేం దాన్ని తెచ్చుకున్నాం. ఇక మేం చెప్పవలసిందేం లేదు రాకుమారి. ఇప్పుడు ఇదంతా ఎందుకు చేస్తున్నారు రాకుమారి? ఇలాంటి చిన్న చిన్న గాయాలు అవుతూ ఉంటాయి కదా. మీరు మా ప్రాణాలు కాపాడారు. మీకోసం మేము ఈ మాత్రం చేయకూడదా? రాకుమారి, మీరు మరిచినట్టున్నారు. మేము యోధులం. మాకు ప్రేమ భాష అర్థం కాదు. కానీ మీకు నిజం చెప్పమా? నిన్న మేము దానవుణ్ణి చంపుతుంటే ఏమనిపించిందో తెలుసా? ప్రతిరోజు మీకోసం మేము 100 మంది దానవుల్ని చంపగలమని. రాజా విక్రమాదిత్య, మరి నేను కథంతా నీకు చెప్పేశాను. ఇప్పుడు చెప్పు, ఎవరిని వివాహం చేసుకుంటుంది రాకుమారి స్వయం ప్రభ? రాజా సూర్యకాంతుణ్ణా, వీరయోధుడు వీరభద్రుణ్ణా, లేక కవిరాజు పుష్కరుణ్ణా? తెలుసు, ప్రశ్న గడ్డుదే. ముగ్గురు కూడా గుణవంతులే.
ముగ్గురి ప్రేమ ఒట్టి మాటలు కానే కాదు. వాళ్ళు తమ ప్రాణాలు లెక్క చేయకుండా రాకుమారి ప్రాణాలు కాపాడారు. ఇక నువ్వు నీ మౌనాన్ని విరమించి అసలైన వరుణ్ణి గుర్తించు. ఎవరి కంఠంలో పడుతుంది స్వయం ప్రభ కళ్యాణమాల. నువ్వు మాట్లాడవు. కారణం మౌనంగా ఉండి నువ్వు నన్ను ప్రేతస్థలి నుంచి భద్రకారుడి చెంతకు తీసుకెళ్తావా? విక్రమా, నువ్వు మర్చిపోయినట్టున్నావు భేతాళ నియమాలు. నేను నీకు చెప్పాను, గుర్తు చేసుకో. కథ పూర్తయిన తర్వాత నేను ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్పాలన్నానా? నువ్వు ప్రశ్నకి జవాబు చెప్పకుంటే నువ్వు నన్నిక్కడి నుంచి తీసుకొని వెళ్ళలేవు. ఇదే ఈ భేతాళుల నియమం. ఇతరుల ఇచ్ఛతో చనిపోయిన వారు తమ ఇచ్ఛానుసారంగా జీవిస్తారు. చెప్పు, లేదంటే ఇక్కడే ఇలా ప్రదక్షిణాలు చేస్తూ చేస్తూ ఉండిపోతావు. గుర్తుంచుకో. ఇంకా ఆలోచిస్తావేంటి విక్రమా? సూర్యోదయం కావస్తోంది. మేం సూర్యోదయం కాకముందే ప్రేతస్థల నుంచి బయటపడాలని సన్యాసి చెప్పారు. చెప్పు 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 చెప్పు, లేదంటే ఇక్కడే ప్రదక్షిణలు చేస్తూ ఇలాగే ఉండిపోతావు. గుర్తుంచుకో. విక్రమా, మూర్ఖంగా ప్రవర్తించకు. నీ జీవితాన్ని కాపాడుకో. నువ్వు ఈ రోజు బతుకుంటే నువ్వు రేపు రాగలవు కదా. ఇప్పుడు నాకు నీ గురించి కాదు, నీ ప్రజల గురించే చాలా చింతగా ఉంది. నువ్వు లేకపోతే నీ ప్రజల్ని పాలించేదెవరు? రాజుల ప్రథమ ధర్మం తమ ప్రజల్ని కాపాడటం, భేతాళుణ్ణి పట్టుకోవటం కాదు. సూర్యుడు ఉదయిస్తే నువ్వు శాశ్వతంగా ఇక్కడే లుప్తమై భేతాళుడిగా మారిపోతావు. చెప్పు విక్రమా, స్వయం ప్రభ ఎవరిని వివాహమాడుతుంది? నీ బుద్ధి ఏమైపోయింది? చెప్పు, నీ బుద్ధికి పని చెప్పు విక్రమా. విక్రమా, చెప్పు, మాట్లాడు. అసలు నీ బుద్ధి ఏమైపోయింది? చెప్పు, మాట్లాడు. నీ ప్రాణం మీద ఆశ ఉంటే చెప్పు. ఓ బుద్ధిమంతుడా, చెప్పు. బేతాళ చెప్పాడు 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 మొత్తానికి నోరు విప్పాడు. మౌని చివరికి పలికాడు. అధిక ప్రసంగం చెయ్యకు బేతాళ. మేం నువ్వు లేకుండా ఇక్కడి నుంచి వెళ్ళం. నువ్వు ముందు నీ ప్రశ్నకు జవాబు విను. చెప్పు విక్రమ్, త్వరగా చెప్పు. ఎవరిని పెళ్లాడుతుంది స్వయం ప్రభ? కవి పుష్కరుణ్ణి. స్వయం ప్రభకి సరి అయిన వరుడు కవి పుష్కరుడే. కవి పుష్కరుడా? ఆ గాయకుడు నర్తకుడా? వాడే గొప్పవాడని స్వయం ప్రభ వాడిని వివాహమాడటానికి సూర్యకాంతుణ్ణి తీసుకో. వాడి దగ్గర ఎగిరే అద్భుతమైన అశ్వం ఉంది. ఎగరడం అనేది రెక్కల గుర్రం యొక్క ప్రత్యేకత కదా బేతాళ. మరి ఆ వీరభద్రుడు? శాస్త్రాల్లో చెప్పారు, పాలే పితృవర్షే తిష్టేత్ పాణిగ్రాహస్య యౌవనే. అంటే స్త్రీలు బాల్యంలో తమ తండ్రి అధీనులు,
అయితే వివాహమైన తరువాత పాణిగ్రహణం చేసే పతి అధీనంలో ఉండాలి. ఎందుకంటే వారే వారిని రక్షించేవారు. కనుక నువ్వే చెప్పు విక్రమా, స్వయం ప్రభ రక్షణ వీరభద్రుడి కన్నా ఎక్కువగా ఇంకెవరు చెయ్యగలరు?